గుంటూరు సాయి సదన్ చిట్ ఫండ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 100 కోట్ల రూపాయల చిట్ ఫండ్స్ వివాదంలో సీఐ శివప్రసాద్ పేరు తెర మీదకు వస్తుంది. చిట్ ఫండ్స్ యజమాని పుల్లారావుకు సీఐ శివప్రసాద్ ఆశ్రయం కల్పించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. పుల్లారావు వెనుక సీఐ ఉండి తమకు అన్యాయం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐ శివప్రసాద్ను సస్పెండ్ చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రజా దర్బారులో మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని బాధితులు వెల్లడించారు. బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే అరవింద్ బాబు హామీ ఇచ్చారు. గుంటూరు సాయి సదన్ చిట్ ఫండ్స్ కేసులో ట్విస్ట్ నెలకొంది. 100 కోట్ల రూపాయల చిట్ ఫండ్స్ వివాదంలో సీఐ శివప్రసాద్ పేరు తెర మీదకు వస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరాస్వామి అందిస్తారు. వీరాస్వామి, సాయి సదన్ చిట్ ఫండ్స్ కేసులో అయితే ట్విస్ట్ నెలకొంది. పుల్లారావు, యజమాని పుల్లారావు ఎవరైతే ఉన్నారో అతనికి సీఐ ప్రసాద్ ఆశ్రయం కల్పించారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, సాయి సాధన చిట్ ఫండ్స్ వ్యవహారంలో మాత్రం కీలక మలుపులు తిరుగుతుంది. ఇప్పటికే మాత్రం సాయి సాధన చిట్ ఫండ్ యజమాని పుల్లారావుని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో బాధితులు మాత్రం రోడ్డు మీదకి ఎక్కేసి నినాదాలు కూడా చేయడం జరిగింది. సిఐ శివప్రసాద్ మాత్రం ఏదైతే ఉందో యజమాని పాలడుకు పుల్లారావుకు మాత్రం ఆశ్రయం కల్పించాడు. దీంతో పాటు తన వెనక పాత్ర మాత్రం అతనే పోషించాడు. అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి అని చెప్పేసి బాధితులు మాత్రం డిమాండ్ చేశారు. అదే విధంగా చూసుకున్నట్లయితే మాత్రం ప్రజా దర్బార్లో మంత్రి లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తాం. మాకు ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు దీని మీద కూడా నష్టం వాటిల్లింది. బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే బాధితులకి భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను, అన్ని విధాలు మాత్రం మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ వ్యవహారం మాత్రం కీలక మలుపు తిరుగుతుందని చెప్పి పరిస్థితి నెలకొంది. కానీ సిఐ శివప్రసాదే దీని వెనక ఉండి మాత్రం వెంటనే కోర్టులో లొంగిపోమని కూడా చెప్పాడు అని చెప్పేసి బాధితులు ఆ ఆరోపణలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే దాదాపు చూసుకున్నట్టు మాత్రం రెవెన్యూ అదే పోలీస్ అధికారులు మాత్రం ఇది సాయి సాధన చిట్ ఫండ్ ఆఫీసులో కూడా సోదాలు చేసి దానికి సంబంధించిన కూడా కీలక పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ చూసుకున్నట్టే ఏదైతే ఉందో యజమానికి సంబంధించిన కూడా ఆస్తులు కూడా సంబంధించి వాటన్నింటినీ కూడా అమ్మివేసి మాకు న్యాయం చేయాలని బాధితులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ మంత్రి లోకేష్ తీసుకెళ్తామన్న బాధితులు మాత్రం ప్రజా దర్బార్లో ఈ సమస్యను లేవనెత్తుతా ఉంటున్నారు. దాదాపు 500 మంది బాధితులు మాత్రం 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని చెప్పి ఇప్పటికే ఒక అంచనా వేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో దీని మీద కూడా ఒక కమిటీ వేసి దీని మీద విచారణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులు దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సిఐ శివప్రసాద్ పాత్ర ఉందా, లేకపోతే నేను కేవలం ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయా ఏంది అని చెప్పేసి దీని మీద కూడా విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. విజయ్, వీరాస్వామి, ప్రధానంగా సీఐ శివప్రసాద్ ఏమైనా స్పందించారా? దీని మీద ఆయన మీద విమర్శలు వచ్చాయి కదా, దీని మీద ఏమైనా స్పందించడం జరిగిందా? అలాగే చిట్ ఫండ్ యజమాని పుల్లారావు ఇప్పుడు ఎక్కడున్నాడు, దానికి సంబంధించిన ఆచూకీ లభ్యమైందా? అంటే ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం పుల్లారావుని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించిన పరిస్థితి నెలకొంది. ఈ ఇటీవల పట్టాపురం పోలీస్ స్టేషన్ కేసులో నమోదు కూడా చేయడం జరిగింది. దాన్ని కోర్టులో వెంటనే లొంగిపోయాడు. దీనికి సంబంధించి కూడా నిన్న కూడా నర్సరావుపేటలో కోర్టు కూడా రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ
జిల్లా జైల్లో మాత్రం శివప్రసాద్ సాయి చందన చిట్ ఫండ్ యజమాని పుల్లారావు మాత్రం ఉన్న పరిస్థితి నెలకొంది. కానీ ఈ వ్యవహారంలో మాత్రం శివప్రసాద్ ఏం స్పందిస్తాడని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. శివప్రసాద్ మాత్రం ప్రమేయం ఉందా లేదా అని చెప్పి దాని గురించి కూడా విచారణ చేసే అవకాశాలు ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు ఎటువైపు నుంచి అడుగులు ముందుకు వేస్తారు, ఒక కమిటీ వేసి దీని మీద విచారణ కొనసాగిస్తారా, లేకపోతే ఆరోపణలు ఎదుర్కొన్న దాదాపు 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కూడా శివప్రసాద్ ప్రమేయం ఉందా లేదా అని చెప్పేసి అదే విధంగా చూసుకున్న పుల్లారావుకి శివప్రసాద్ కి సత్సంబంధాలు ఏంటి, ఇద్దరికి ఏమైనా లావాదేవీలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు అన్న కోణంలో కూడా విచారణ కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు సిఐ శివప్రసాద్ మాత్రం దీని మీద కూడా ఎలాంటి స్పందన లేదు. బాధితులు మాత్రం ప్రజా దర్బార్లో మాత్రం తప్పనిసరిగా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో పాటుగా అతన్ని వెంటనే సస్పెండ్ చేయాలి, విధుల్లో నుంచి తొలగించాలి అని చెప్పేసి ధర్నా చేసిన పరిస్థితి నెలకొంది. ఏం జరుగుతుందనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ వీరస్వామి.